నమస్కారం. ఇప్పుడు రామాయణ మహాకావ్యంలోని జనక మహారాజు గొప్పతనం గురించి చెప్పుకుందాం. జనకుడు సీతాదేవి యొక్క తండ్రి. జనకుడు స్వయంవరం ఏర్పాటు చేసి సీతను శ్రీరామచంద్రునికిచ్చి వివాహం చేశాడు. ఆ సందర్భంలోనే దశరథ మహారాజు అతని నలుగురు కుమారుల యొక్క గొప్పతనాన్ని గురించి తెలుసుకున్నాడు. వాస్తవానికి జనకుడు అతన్ని మహారాజు చక్రవర్తి అనేదానికంటే కూడా జనకుడిని అందరూ రాజఋషి అంటారు. ఎందుకంటే అతడు రాజధర్మాన్ని నిర్వహించడంతో పాటు ఋషి లక్షణాలను కలిగి ఉన్నాడనమాట. నిరాడంబరత, సౌశీల్యము, జంతు సేవ, ప్రజలను ప్రేమించడము, ఇట్లాంటి అనేక లక్షణాలను కలిగి ఉండడం వల్ల జనకుడిని రాజ ఋషి అని పిలిచారు. జనకుడు శ్రీరామచంద్రుడు సీతాదేవిని అడవికి పంపినప్పుడు కానీ, సీతను తీసుకొని అడవికి వెళ్ళినప్పుడు కానీ ఎప్పుడు కూడా శ్రీరామచంద్రుడిని ఎందుకు నా కూతుర్ని